ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం కదండి. నేను మాత్రం క్షమించనయ్యా, కానీ నువ్వే నన్ను క్షమించాలి. ఈ మాట ఏమన్నా బాగుందండి పలకడానికి? అసలు అయ్యా నేను ఎవరిని క్షమించనయ్యా, కానీ నువ్వు మాత్రం నన్ను క్షమించాలి. అసలు ఆలోచన చేయండి. ఈ మాట అనడానికి మనకే అసలు పలకలేము ఇది మనం ఆలోచన చేస్తే. కానీ దేవుని మనం అడిగేస్తాం, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను. ఆయన మాత్రం మనల్ని క్షమించి మనకి ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చేయాలి. కానీ మనం మాత్రం మన పక్కన ఉన్న వారిని కూడా క్షమించలేమండి. ఒక మాట అంటే క్షమించలేము. వాళ్ళు మన ఎడల ఏదైనా తప్పు చేశారంటే క్షమించలేము. మన మనసులోనంటండి అది పాతికిపోయి ఉంటుందంటండి. అలా పాతికిపోయిన దాన్ని వేళ్లతో సహా పెలగించినప్పుడే మనం దేవుని పోలిన వారిగా ఉంటామండి. ఇక్కడ ఆయన చెప్పింది అదే, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి.